జంతర్ మంతర్ లో అతి కిరాతకంగా బ్రూటల్ గా జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉన్నదో అది అమ్మాయిలను చూడకుండా విచక్షణ రహితంగా వాళ్ళ బాడీ మీద కనీసం ఆడవాళ్ళు అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడి చేసిండ్రు, రైతులను దాడి చేసిండ్రు, పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళందరినీ దాడి చేసిండ్రు. ఇది దేశ యువత మీద దాడిగా ఖండించాలి, అందరూ ఖండించాలి. దీన్ని దేశం మీద దాడి జరిగా మొత్తం యువత మీద దాడి జరిగినట్టుగా మనందరం దీన్ని ఖండించడమే కాకుండా ఒక్క ఢిల్లీ చేస్తేనే సరిపోదు, ఒక్క జేఎన్యూ చేస్తే సరిపోదు, ఒక్క రైతులు మాత్రమే చేస్తే సరిపోదు. ఇది అందరి సమస్యగా మారింది. హిట్లర్ గారు ఎట్లయితే ఫాసిజం మొత్తం దేశం మొత్తం నలుమూలల చుట్టి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అంటే ముసళ్ళ వరకు ఎట్లయితే చంపుతున్నాడో అట్లా ఒక హింసాత్మకమైనటువంటి ఘటన ఈ దేశంలో చోటు చేసుకున్నది. కాబట్టి మిత్రులారా, అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి విద్యార్థులారా, ఇంతటితోట ఈ ఉద్యమం ఆగిపోదు. త్వరలో కూడా దానికి కార్యాచరణ ఉంటుంది. కాబట్టి అందరం ఖండించాలి. దాన్ని ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో రాయాలి. మీరు చూస్తున్నారు, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాయట్లేదు. షేమ్ మీడియా, ఒక్క మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఏ మీడియా రాయట్లేదు. నీట్ అంటే ఎవరు? కనీసం 20 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే ఒక్క విద్యార్థి మీద ఒక 10 మంది ఆధారపడ్డా 2 కోట్ల మంది హిందువులే వాళ్ళంతా. వాళ్ళు పాకిస్తాన్లు కాదు, వాళ్ళు చైనీయులు కాదు, వాళ్ళు అమెరికా వాళ్ళు కాదు, వాళ్ళు జపాన్ వాళ్ళు కాదు. ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి భారతీయులు నువ్వు చెప్తున్నటువంటి హిందువులుగా, ఎస్సీలుగా, బీసీలుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఉస్మానియా యూనివర్సిటీ మీద ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీకి మద్దతుగా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ విద్యార్థులు, దళిత విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరూ కూడా, ఈవెన్ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా విచక్షణ రహితంగా తీసుకుపోయి వేయడం అనేది చాలా సిగ్గుచాటు. వీళ్ళందరినీ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ ఫాసిజానికి ఓడగొట్టాలో వాళ్ళందరినీ వ్యతిరేకించాలి. పెద్ద ఎత్తున మూవ్మెంట్ తీసుకోవాలి. జై భీమ్. లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ నగరంలో ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని డిమాండ్ చేస్తూ, మోడీ రాజీనామాని డిమాండ్ చేస్తూ లీకులు జరుగుతున్న పేపర్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే విచక్షణ రహితంగా పోలీసులు వ్యవహరించిన తీరును ఉస్మానియా యూనివర్సిటీగా మేము ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తున్న విద్యార్థులను, లీకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను, సోషల్ జస్టిస్ కావాలని పోరాడుతున్న విద్యార్థులను మీరు దేశద్రోహులని, నక్సలైట్లని, టెర్రరిస్టులని మీరు ముద్ర వేస్తే మేము అదే టెర్రరిస్టులు, నక్సలైట్లు ముద్ర వేసినా సరే మేము ప్రశ్నిస్తూనే ఉంటామని సందర్భంగా చెప్తూ విద్యార్థులందరికీ ఉస్మానియా యూనివర్సిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మేము పిలుపునిస్తున్నాం. ఇంటర్నేషనల్ ఫండింగ్ కావచ్చు, పాకిస్తాన్ అనడం, ఇంకా ఇలాంటి అనడాన్ని ఎట్లా చూస్తారు? అది నాన్ సెన్స్. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడికి వచ్చినా, జంతర్ మంతర్కి వెళ్ళినా, ఏ స్టేట్లో ఒక పోరాడినా కూడా అది వాళ్ళ హక్కులు. ఈ రోజుకి అండ్ భవిష్యత్తు తరానికి వాళ్ళు పోరాడుతున్నారు. ఎందుకంటే ఒక చదువుకొని ఒక బాగుపడితే మన నేషన్కి గర్వకారణం తప్ప ఇది ఏ ఒక్క ఏమంటారు తీవ్రవాద చర్యనో ఇదంతా అనడం అన్నది చాలా నాన్ సెన్స్ నా దృష్టిలో. దాడి, పార్లమెంట్ పైన దాడి కావచ్చు, బస్సులు కావచ్చు, కానీ విద్యార్థులు అనేవాళ్ళు నార్మల్గా ఉండాలి. కానీ ఇట్లా పోయి దాడులు చేయడం ఇవన్నీ తప్పు కదా అని సమర్థించుకుంటూ ఉంది బీజేపీ. ఈరోజు ఏం చెప్తాను? అది విద్యార్థులే చేస్తురని ఏంటి గ్యారంటీ? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నేను విద్యార్థిని కాదు, నేను ఇక్కడ వచ్చి నించొని మాట్లాడుతున్నాను. మీరు ఐడెంటిఫై చేయలేరు కదా వాళ్ళు విద్యార్థియో కాదో అని చెప్పేసి. ఈ ప్రాపగండాలు ఏదైతే వస్తున్నాయో విద్యార్థులే ఇవన్నీ అటాక్ చేస్తున్నారు అనడం మాత్రం అసలు అది రాంగ్. వాళ్ళకి చెందిన వాళ్ళు లేకపోతే ఇంకా కాంగ్రెస్ అయినా లేదంటే ఏ పార్టీకి చెందినోడైనా స్టూడెంట్ ఎవరికి వినే అంత అవకాశం లేదు. ఇప్పుడు ఇంట్లో పిల్లలే మన మాట వినని పరిస్థితి ఈరోజు. అట్లాంటిది గవర్నమెంట్కో ఇంకా దేనికో వింటారని నేను మాత్రం అనుకోను. ఫైనల్గా ఏం చెప్తాను ఈ గవర్నమెంట్? నేను ఇది చాలా గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఈరోజు గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో వైలెన్స్, రౌడీల కంటే హీనంగా బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు ఏదన్నా ఒకటి జరిగింది అనేసి అంటే ఒక రెస్పాన్సిబుల్ ఏమంటారు గవర్నమెంట్గా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. చిన్న దానికి ట్వీట్లు చేస్తారు, చిన్న దానికి అన్నాన్ని ప్రెస్ మీట్లు పెట్టేసి నించొని వేదికగా మాట్లాడుతుంటారు. ఈరోజు ఏమైంది?
ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఎవడైనా సరే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడి సపోర్ట్ చేయాలి. ప్రతి స్టూడెంట్కి ఏదైతే ఆల్రెడీ జరిగిందో దానికోసం నించాలన్నదే నా ఆశ. రాజకీయ శక్తి కోసం మేము పోరాడట్లేదు. మేము యువతగా జెన్జీ అనే ఒక గ్రూప్ మేమందరం కలిసి మేము పోరాడుతున్నాం. మాకు ఎటువంటి రాజకీయ పార్టీలతో మాకేం అనుసంధానం. అంటే మోడీ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవడం ఎట్లా చూస్తారు? మన ప్రధానమంత్రి లాంగెస్ట్ సర్వింగ్ పిఎం ఆయన ఇప్పటివరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మనకి డైరెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఎంత సిగ్గుచేటు. అసలు కమ్యూనికేషన్ ఎందుకు చేయమంటే ఆయన డైరెక్ట్ చేస్తాడంట. డైరెక్ట్ ఎట్లా ఇస్తాడు? మనుషులతో మాట్లాడు కదా. ఆయన వచ్చినప్పుడల్లా ఒక సినిమా సెట్ వేసినట్టు వేస్తారు. ఆయన ఒక షాప్ కి పోతే సెట్ పెట్టినట్టు పెడతారు. తమిళనాడుకి రాగానే ఫౌండేషన్ కలర్ మారిపోతుంది. ఇట్లా నటనలు చేసుకుంటూ ఉండే ప్రధానమంత్రి ఆయన మాట్లాడకుండా ఉంటేనే మాకు కొత్తగా ఏం అనిపించట్లేదు. ఎప్పుడు చేసే పని ఎలానే ఉంది. ఎప్పుడు చేసే పని ఇట్లా ఎన్ని రోజులు రిపీట్ చేస్తా ఉంటారు. ఎగ్జాక్ట్లీ అందుకే కదా మేము మనం రిజైన్ చేయాలని కోరుకునేది. అట్లాంటి ప్రధానమంత్రి మాకు అవసరం లేదు. విద్యార్థులు వచ్చి ఒక సమస్య ఉందని చెప్తే ఆ సమస్యను వెంటనే ఆయన మాట్లాడాలి, దాని గురించి ఆలోచించాలి. కనీసం సరే ఇది చేద్దామనన్నా మాట్లాడాలి. పార్లమెంట్ లో కనీసం సిద్ధంగా కూడా లేరు. అదే పార్లమెంట్ లో సిద్ధంగా లేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళని తీసుకొని పోతారు. ఎవరైనా పవర్ లో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళని అణచివేయడం చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పేజీలను బ్యాన్ చేస్తుంటారు. ఇదే నా ప్రజాస్వామ్యం అంటే. కొన్ని సోషల్ మీడియా పేజెస్ కూడా బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారు, టెలిగ్రామ్ వాటిపైన ఏం చెప్తారు? ప్రజలు సోషల్ మీడియా ఇప్పుడు ఒక చాలా పవర్ఫుల్ వెపన్. సోషల్ మీడియా కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, అదొక పవర్ఫుల్ వెపన్ మాకు. దాన్ని కూడా మీరు అరికట్టాలని చూస్తున్నారంటే మీరు మా నోర్లను నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో బ్రిటిషర్స్ వచ్చి మనల్ని అణచివేసినారు అన్న మేము హిస్టరీ బుక్స్లో చదివినాం. ఇప్పుడు మాకు అది కనిపిస్తుంది. మన భారతదేశంలో మన భారత ప్రధానమంత్రి వచ్చి మా నోర్లను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారంటే ఇది అసలు ఇదేం దేశం? ఒకానొక సందర్భంలో చూస్తే మనం జర్నలిజం అనే దానికి చాలా రెస్పెక్ట్ ఉంటుండే. మా నాన్న కూడా జర్నలిస్టే. ఆయన ఒకప్పుడు వార్తలు రాస్తుంటే అసలు దద్దరిల్లిపోతుండే. కానీ ఇప్పుడు ఎంతసేపటికి కమర్షియల్ న్యూస్ కావచ్చు, పిఆర్ పెయిడ్ కావచ్చు, ఇదే నడుస్తుంది. జర్నలిజం అనే ఒక మాటకి చాలా సిగ్గుచేటది. స్పైన్లెస్ పీపుల్ లాగా కనిపిస్తున్నారు నాకు. ఏం చెప్తారు గవర్నమెంట్? చాలా సింపుల్ డిమాండ్ అండి. యూత్ అందరం ఇంతమంది కలిసి వచ్చినామంటే చాలా పెద్ద విషయం అని గవర్నమెంట్ గుర్తించాలి. మాకున్న ఏకైక డిమాండ్ మా ఎడ్యుకేషన్ అనేది మా రైట్. దాన్ని మేము ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. మేము చదువుకోవాలనుకుంటున్నాం. దానికి మీరు సహకరించాలి.